సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అబ్షీపూర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో రహదారులపై రాస్తారోకో నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు అనంతరం సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లందరికీ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అసెంబ్లీ సందర్భంగా మార్చి 28న చెలో ఇందిరా పార్క్ నిర్వహిస్తే శాంతియుతంగా ధర్నా చేస్తామన్న ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై రాస్తారోకోలకు పిలుపు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇక అసెంబ్లీలో ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చౌక్ లో ధర్నాకు పర్మిషన్ ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం అన్యాయమని అన్నారు. ఇది ప్రజాపాలన కాదని నిర్బంధ పాలన అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశాల సమస్యలు పరిష్కారం చేయకపోతే వర్షాకాలంలో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే ఇవ్వాలి. ఆశాల ఫిక్స్డ్ వేతనాలు వెంటనే అమలు చేయాలి. ఆశాల ఫిక్స్డ్ వేతనాలు వెంటనే నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి. ఆశాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. పరిష్కరించాలి ఆశాల సమస్యలు వెంటనే. తగ్గించాలి అదనపు భారాలను వెంటనే. తగ్గించాలి అదనపు పని భారాలను వెంటనే. ఆశా వర్కర్లను ధర్నా చేయడం జరుగుతుంది. రోడ్డుని దిగ్బంధనం చేసినాము. కానీ మేము ఏం అడుగుతున్నాం, మా కనీస వేతనాలే అడుగుతున్నాము గవర్నమెంట్ని. అది కూడా మేనిఫెస్టోలో చెప్పినావు నువ్వే. సీఎం ఈరోజు ఎట్లా మాట తప్పుతున్నావు, మాట తప్పడం మడమ తిప్పడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నైజమని అనిపిస్తుంది. కానీ ఆడవాళ్ళ ఉసురు వస్తున్న ఇవరకు బాగుపడ్డట్టే రాజ్యంలో ఎక్కడ లేదు. కానీ మమ్మల్ని ఇంత గోస పెడుతున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముందు అష్ట కష్టాల పాలైతాయని నిజంగా తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మేము శాంతియుతంగానే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఇంకా మేమేం నిరవధిక సమ్మెలు ఏం చేయలేదు. ఇక ఊకుని ఈ రోజన్నా లాస్ట్ అసెంబ్లీ రోజు మా కోసం ఏమన్నా మాట్లాడి నిర్ణయం చేయకుంటే మేము మొత్తం డ్యూటీలు బంద్ చేసి ఇక మేము రోడ్ల మీదనే ఉంటాము అని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.